ఇటు నిర్మల్ జిల్లాలోనూ మరో పోక్సో కేసు నమోదు కాగానే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిర్మల్ జిల్లాలో పోక్సో కేసు నమోదు అవ్వగానే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ పోక్సో కేసు నమోదై 4 రోజులు గడుస్తున్నా కూడా బండి భగీరథ్ మాత్రం ఇప్పటివరకు కనీసం ఆచూకీ కూడా కనుక్కోలేదు. అప్డేట్స్ ఏంటి రాజు? ఇంకా నిర్మల్ జిల్లాలో దారుణ సంఘటన వెలుగు చూసింది. మామడ మండలం పోదారం గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న 7 సంవత్సరాల చిన్నారిపై ఆంధ్రప్రదేశ్ చెందిన వీరయ్య అనే 40 సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నం చేయడంతో అతనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై వెనువెంటనే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ తరలించడం జరిగింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే పోలీసులు చర్య తీసుకోవడం జరిగింది. అదే ఇటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ విషయంలో మాత్రము పోలీసులు మాత్రం గత 4 రోజుల్లో కూడా కేసు నమోదు చేసినప్పుడు కూడా అరెస్ట్ మాత్రం చేయకుండా తాత్సారం చేయడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంఘటన పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు అలాగే ధర్నాలు రాస్తారోకోలతో అట్టుడికిపోతున్న పోలీసులు మాత్రము ఈ కేసు విచారంలో వేగవంతం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. సామాన్యులకు చట్టం, విఐపీలకు చట్టం అన్న విధంగా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే గత 4 రోజులుగా ఈ కేసు విషయంలో బాధితురానికి న్యాయం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, మేధావులు, విద్యార్థి సంఘాలు అలాగే ఇటు వామపక్షకు సంబంధించిన మహిళా సంఘాలు ముక్త కంఠంతో ఈ సంఘటనను ఖండించడంతో పాటు బండి సంజయ్ కుమార్ బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పదే పదే డిమాండ్ చేయడం జరుగుతుంది. కనీసం ఇప్పటికి కూడా అరెస్ట్ చేయకపోగా కనీసం సిట్ విచారణకు కూడా రాకపోయినప్పుడు కూడా పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఈ బండి సంజయ్ సంబంధించిన ఈ బండి భగీరథ్ సంబంధించిన కేసు విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో ఖండించడం జరిగింది. ఒక కాంగ్రెస్ సంబంధించిన మంత్రులు కానీ అలాగే రాష్ట్ర నాయకులు కానీ మాట్లాడకపోవడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇదే విషయంపై ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి జోగు రామన్న కూడా ఈ పోలీసుల తీరుపై, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ సంఘటన తీవ్ర స్థాయిలో ఖండించినప్పుడు కూడా ప్రభుత్వం ఎలాంటి స్పందించకపోవడం వల్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బండి సంజయ్ని ఎందుకు అరెస్ట్ చేయడం చెప్పి నివేదించడం జరిగింది. ఒక బాలికపై వేధింపులకు అలాగే ఫిర్యాదుకు సంబంధించిన ఒక బాలికకు సంబంధించిన స్టేట్మెంట్ సైతం రికార్డు చేసిన ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకపోక పట్ల పోలీసుల తీరుపై అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పటికైనా ఈ సిట్ విచారణ చేపట్టిన పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రధానంగా జోగురామన్ డిమాండ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ రాజు.